దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు ఈ సాయంకాల వేళలో తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నిన్న రోజున వాతావరణము ప్రతికూలంగా ఉండింది. మరి సడన్గా ఉరుములు మెరుపుల వలన కరెంటు పోవడం, మరి యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మనం కలిగి ఉండలేకపోయాం. ప్రియులారా, పాటల వరకు ఆరాధన వరకు జరిగింది. నేను ప్రారంభించిన తర్వాత వెంటనే ఈ యొక్క డిస్టర్బెన్స్ కలిగింది. ప్రియులారా, మరి సమయంలో ఈ రోజున దేవుడు చక్కని వాతావరణము ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించాడు. వన్స్ అగైన్ I greet you all in the precious name of the Lord and Savior Jesus Christ. Yesterday we had some disturbance because of the climate and all, so the power was gone, the thundering and all, so we had a rain and all, big wind and all. So by the grace of God, but today we could have a good climate and we could not continue yesterday the program. But today God has given us a wonderful time. Let us hear the word of God. So దేవుని సన్నిధిలో ప్రియులారా, మనమందరం కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా ఆలకిద్దాం. సో దయచేసి ప్రియులారా, మనమందరం కూడా అనేక అంశాలు మనం ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రతి సాయంత్రం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇందాక గ్రీటింగ్స్లో కూడా మరి కుమారుడు ఫిలోమోను తన యొక్క అనుభవాన్ని తాను ఏదైతే పొందుకున్నాడో అవన్నీ కూడా మనం వినడం మనం చూసాం. ప్రియులారా, ఈ సమయంలో మరి ఈ రోజున ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. నిన్న మనం ప్రారంభించాం ప్రియులారా, దాన్ని పూర్తిగా మనం కొనసాగించలేకపోయాం. వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ప్రియులారా, మనం ఆధ్యాత్మికమైనటువంటి పోరాటంలో మనం ఉంటున్నాము అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రియులారా, ఆమోసు గ్రంథం అంతకంటే ముందుగా ఒక వాక్యాన్ని చదివి వినిపించాలని ఆశిస్తూ ఉంటున్నాను. 8వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, ఆమోసు ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు. అందరూ కూడా జాగ్రత్తగా మీ బైబిల్స్, మీ నోట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు రాసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఆమోసు ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో ఆమోసు ప్రవక్త తాను ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానమును లేకపోవడం కలుగు క్షామము కాదు, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామంగా ఉండను. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ లాక్డౌన్ సమయంలో మనం ఉన్నప్పటికీ కూడా మరి టీవీల ద్వారా, మరి లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు సమృద్ధిగా దేవుని వాక్యం మనకు దొరుకుతూ ఉంటుంది. ప్రియులారా, మనమందరము కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ప్రియులారా, దాని అంతటిని కూడా మన హృదయంలో మనం భద్రపరుచుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూడబోతూ ఉంటున్నాం. ఆ దినాల్లో వాక్యము కొరకు మనం ఎంతగా పరిగెత్తినా మనకు దొరకదు ప్రియులారా. సో కాబట్టి ఇప్పుడు దొరికిన సమయంలోనే దాన్ని మనం ఏం చేయాలి ప్రియులారా, సమృద్ధిగా మనం దాన్ని పోగు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రోజున ఈ లాక్డౌన్ సమయంలో మనం బయటికి వెళ్ళలేకపోతూ ఉంటున్నాము, కానీ నేరుగా మీ గృహంలోనికి దేవుని వాక్యం వస్తూ ఉంటుంది. మనమందరం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటున్నామా, లేకుంటే దాన్ని మనం విడిచిపెడుతూ ఉన్నామా ప్రియులారా? ఆలోచిద్దాం, ఒక్కసారి గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దయచేసి అంశంలోనికి మనం వెళ్దాం. మనమందరం కూడా గత వారములు మనం చూసాము ఏంటనగా ప్రియులారా, మరి ఆత్మ సంబంధమైన వస్త్రాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ ఆత్మ సంబంధమైన వస్త్రాల్ని మనం ఎలా కావలి కాయాలా, ఎలా కాపాడుకోవాలి, ఎలా భద్రపరుచుకోవాలి ప్రియులారా, ఇవన్నీ కూడా మనం చూసాం. అంత మాత్రమే కాకుండా మనం ఆత్మీయమైన పోరాటంలో ఉంటున్నామనే సత్యాన్ని కూడా మనం మర్చిపోదు. అందుకే పౌలు ఇందాక ఎలీనా చదివినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆత్మ సంబంధమైన వస్త్రాలతో పాటు పిల్లారా, మనం అందరము కూడా ఒక ఆత్మీయమైన పోరాటంలో మనం ఉంటూ ఉన్నాం. కనబడినటువంటి సాతానుడితో మనం యుద్ధం చేస్తూ ఉంటున్నాం పిల్లారా. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం బలవంతులంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయన ఇచ్చే సర్వాంగ కవచములు మనం ఇచ్చేయాలి ప్రియులారా. దాన్ని మనం ధరించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఒకటి గమనించండి, 2 రకాల ఆయుధాలు మనం కలిగి ఉండాలి. ఒకటి ఏంటనగా మనల్ని మనం భద్రపరుచుకునే ఆయుధం, రెండవదిగా సాతానుపై ఎదురు దాడి చేసేటువంటి ఆయుధాలు ప్రియులారా. డిఫెన్సివ్ ఆర్మర్, ఆ తర్వాత వెపన్స్ ఆఫ్ అటాకింగ్ పిల్లారా. ఈ 2 కూడా మనం కలిగి ఉండాలి ఆత్మీయమైన జీవితంలో. కాబట్టి ప్రభు సన్నిధిలో పిల్లారా, ఈ యొక్క 6వ అధ్యాయంలో పౌలు తన యొక్క కాంటాక్ట్ ని మారుస్తూ వెంటనే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడని చెబుతూ ఆ కింద 18-19 వచనాల వరకు పిల్లారా, మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆయుధాలన్నీ కూడా లేకుంటే సర్వాంగ కవచములు తీసుకొని ఆధ్యాత్మికంగా పోలుస్తూ తాను చక్కగా మనకు వర్ణిస్తూ ఉన్నాడు. ఈ సాయంకాల వేళలో ఈ మాటలు వింటూ ఉన్నటువంటి వీక్షిస్తున్నటువంటి మీరు అందరూ కూడా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నారు. సాతానుడు ఎవరు, వాడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దయచేసి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాది ఏ విధంగా క్రియ చేస్తూ ఉన్నాడో మనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంట, తిరుగుతూ ఉన్నాడు. సాతానుడు ఈ లోకంలో పిల్లారా, వాడు వెతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడంటే, ఎవరైతే ఆత్మ సంబంధమైన వస్త్రాలు ధరించుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటున్నారు, దేవుని మందిరానికి వెళుతున్నారు, అలాంటి వారిపైన దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పిల్లారా. అంత మాత్రమే కాకుండా పిల్లారా, మనం ఇలాంటి పోరాటములు మనం ఉంటూ ఉన్నాం. సాతానుడు కనబడకుండా వాడు కార్యం చేస్తూ ఉన్నాడు. వాడు ఎందుకు వస్తాడు పిల్లారా? యోహాను సువార్త 10:10లో మనం చూసినట్లయితే ఎందుకు సాతానుడు వస్తాడు పిల్లారా? దయచేసి ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగతనము చేయడానికి, మరి హత్య చేయడానికి, నాశనము చేయడానికి మాత్రమే వస్తాడు కానీ మన దేనికి కూడా వాడు రాడు పిల్లారా. అందుకే వాడు ఎవడు, వానికి కుయుక్తులేంటిది ఇవన్నీ కూడా గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి వాడు కనబడనటువంటి శక్తిగా వాడు ఉంటున్నాడు పిల్లారా. ఒకవేళ కనిపించినట్లయితే మనం అందరం కలిసి తలాకు గుద్ది వాడిని మరి పూర్తిగా మరి చెరగబాదొచ్చు ప్రియులారా. కానీ వాడు కనబడినటువంటి వ్యక్తిగా మనకు ఉంటున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు ప్రియులారా, 2వ కొరింథీ దయచేసి 10వ అధ్యాయము 3-4 వచనాల్లో ఏమంటున్నాడో మనం చూద్దాం ప్రియులారా. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాము. శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై. దేవునికి స్తోత్రాలు. ప్రభు సన్నిధిలో పౌలు అంటూ ఉన్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్న ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కానీ కావు. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జారినంత బలము గలవి అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలన్నీ కూడా మనం ధరించుకొని సాతాన్ని ఎదురుదాడి చేయడానికి మనం నిలబడాల్సింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ 14వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. దయచేసి అంతకంటే ముందు ఆ యొక్క 13వ వచనంలో ఏమంటాడు, మనం అందుచేతను మీరు
అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూసారా, 2 సార్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ఏం చేయమంటున్నాడు? ధరించుకోమంటూ ఉన్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఆ 11లో అంటాడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, తర్వాత 13లో కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచమును 2 సార్లు చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుని సన్నిధిలో మనమందరము కూడా జాగ్రత్తగా మనం ఆలకించాలి. 12 అంటాడు ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం పిల్లారా? పోరాడుతూ ఉంటున్నాం. సాతానుడు వానికి సామ్రాజ్యాన్ని ఆకాశ మండలములు, మధ్యాకాశంలో వాడు స్థిరపరుచుకున్నాడు పిల్లారా. భూమి మీద మనం ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. 3వ ఆకాశం ఏంటంటే దేవుడు నివాసము చేసేది. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం పిల్లారా. మధ్యాకాశములు సాతానుడు వాడు కేంద్రీకృతంగా ఉంటున్నాడు. వాని రాజ్యాన్ని వాడు స్థాపించుకున్నాడు పిల్లారా. అందుకే ఈ భూలోకంలో నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన 3వ ఆకాశం దేవుని సింహాసనం దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మధ్యలో అపవాది ఏం చేస్తున్నాడు? వాడు ఆటంకపరుస్తూ ఉన్నాడు. మనం గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే పౌలు అంటున్నాడు పిల్లారా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం ఏం చేస్తున్నామంట? పోరాడుతూ ఉంటున్నాం పిల్లారా. దానియేలు గ్రంథములు మనం చూసినట్లయితే దానియేలు ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లారా. ప్రార్థన చేసినప్పుడు పిల్లారా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 21 రోజు పట్టింది తనకు జవాబు దొరకడానికి. కారణం ఏంటంటే పిల్లారా, మరి సాతాను శక్తులు పిల్లారా మధ్యలో దురాత్మల సమూహం అంతా కూడా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరిచారు పిల్లారా. అప్పుడు దేవుడు మిఖాయేలు దూతను పంపించాడు. దేవునికి స్తోత్రాలు. యుద్ధం జరిగింది పిల్లారా. దేవుని సంఘమా, సహోదరి సహోదర, మన ఆత్మీయమైన జీవితంలో మనం అందరం కూడా గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే యేసు ప్రభు 2వసారి ఆయన ఎక్కడికి రాబోతున్నాడు పిల్లారా? మధ్యాకాశానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సాతానిక సామ్రాజ్యాన్ని తన్నేసి పిల్లారా అక్కడ నిలబడి తర్వాత ఆయన యందు ఎవరైతే ముందుగా ప్రభువును అంగీకరించి నిద్రించారు మొదట వారు లేపబడతారు. ఆ మీద సజీవమైన నిలిచిండు. మనం అందరం కూడా ఆకాశ మండలమునకు మేఘముల మీద మనం కొనిపోబడబోతుంటున్నాం. ఆ మధ్యలో పిల్లారా మరి ఈ యొక్క ఫోర్స్ ఆర్మీ అంతా కూడా పిల్లారా రాత్రి పగలు వారి యూనిఫామ్ షూ మీద వారి యొక్క ఆయుధాలన్నీ కూడా ధరించుకొని పిల్లారా వారు నిద్రమైన అలాగే నిద్రపోతారు పిల్లారా. ఎందుకంటే ఎప్పుడు శత్రువు దాడి చేస్తాడో తెలియదు. అప్పుడు లేచి షూ వేసుకుందామంటే అప్పటికి ఆలస్యం అయిపోతుంది పిల్లారా. కాబట్టి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు పిల్లారా. ఆయుధాలు ధరించుకొని వెంటనే మరి వారిని పేల్చడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు పిల్లారా. ఆత్మీయమైన జీవితంలో పౌలు దయచేసి గమనించండి. ఈ సర్వాంగ కవచములో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా తీసుకుంటూ ఆధ్యాత్మికంగా పోలుస్తూ తాను చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. 14వ వచనం చదవండి పిల్లారా. ఏలగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకోమంటున్నాడు. నడుముకు ఏం చేయాలంట? సత్యమని దట్టి కట్టుకోవాలి పిల్లారా. ఎందుకంటే నడుము బిగించకపోతే మనం పరిగెత్తలేం పిల్లారా. అందుకే బెల్ట్ బిగిస్తారు పిల్లారా. నడుమును బిగించినప్పుడు వేగంగా పరిగెత్తడానికి వస్తుంది పిల్లారా. మనకు బలం కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి గమనించండి పిల్లారా, రోమా సైనికులు వారందరూ నిలువుటంగి వేసుకుంటూ ఉంటారు కనుక ఆ నిలువుటంగి వేసుకొని వారు పరిగెత్తలేరు పిల్లారా. అందుకే ఆ నడుము బిగిస్తారు పిల్లారా. నడుము బిగించినప్పుడు కొంచెం పైకి లేదు పిల్లారా, ఆ యొక్క బలం వస్తుంది. వారు పరిగెత్తడానికి వీలవుతుంది పిల్లారా. లేకుంటే కాలువలు తట్టుకొని ఆ నిలువుటంగి ఏమైపోతుంది పిల్లారా, తట్టుకోవడం ద్వారా వారు కింద పడిపోయే ఆస్కారం ఉంటుంది కనుక అందుకే దాన్ని కొంచెం పైకి లేపి నడుము బిగిస్తారు. దేవునికి స్తోత్రాలు. ఆధ్యాత్మికంగా పిల్లారా నీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోమంటున్నాడు పౌలు పిల్లారా. ఈ దట్టిని పిల్లారా దేనితో అమరుస్తూ ఉన్నాడంటే సత్యముతో అమరుస్తూ ఉంటున్నాడు. ఆత్మీయమైన జీవితంలో మనం అందరం కూడా సత్యమే మనం మాట్లాడాలి పిల్లారా. అబద్ధం మాట్లాడడానికి వెళ్ళలేదు పిల్లారా. దేవుని సన్నిధిలో సత్యం ప్రాణం పోయినా పర్వాలేదు, నేను అబద్ధం ఆడను, నేను సత్యమే పలుకుతాను. ఎందుకంటే
సత్యమే జయిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ దినాల్లో చాలా మంది ప్రియులారా మరి సత్యాన్ని పలకకుండా అబద్ధమాడి ఎన్నో బెనిఫిట్స్ మనం పొందుతూ ఉంటాం ప్రియులారా. కానీ ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు ప్రియులారా. పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, దేవుని రాజ్యములు మనం ఉండాలంటే, మనం జయించే వారముగా మనం ఉండాలంటే, అపవాదిని ఓడగొట్టే వారముగా మనం ఉండాలంటే మనం సత్యమే మనం పలకాల. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, ఏమంటున్నాడు ప్రియులారా? మైమరు తొడుక్కోమంటున్నాడు. నీతి అనేటువంటి మైమరు ప్రియులారా. మైమరు అనగా ఇంగ్లీష్ లో బ్రెస్ట్ ప్లేట్ అంటాడు ప్రియులారా. గమనించండి, ఈ బ్రెస్ట్ ప్లేట్ ప్రియులారా ఈ మెడ భాగం నుంచి ఛాతీ ఆ తర్వాత పొట్ట భాగం అంతా కూడా ఒక ప్లేట్ ఉంటుంది ప్రియులారా. ఇది బుల్లెట్ ప్రూఫ్ ప్లేట్. దేవునికి స్తోత్రాలు. శత్రు ప్రియులారా తుపాకీ గుండు వచ్చి తాకినప్పటికీ కూడా ప్రియులారా మన గుండెకు హాని కలగదు ప్రియులారా. ఎందుకంటే మానవుని జీవితంలో శరీరమును మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ గుండె పొట్ట ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగం ప్రియులారా. ఎప్పుడైనా తుపాకీ గుండు వచ్చి గుండె మీద తాకిందనుకో ప్రియులారా గుండె ఫెయిల్ అయిపోతా ఉంటుంది, మనం మరణిస్తాం ప్రియులారా. అందుకే దీన్ని మనం భద్రపరచుకోవాలి ప్రియులారా. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో మరి సొలొమోను రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు మనం చూద్దాం ప్రియులారా. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం చదవండి ప్రియులారా. నీ హృదయము నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమంటూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లుగా సామెతలు 4:23లో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని ఏం చేయమంటున్నాడు? భద్రంగా కాపాడుకోమంటున్నాడు. అందుకే ప్రియులారా ఈ మైమరు ఏం చేయాలా? మనం వేసుకోవాలి. ఈ మైమరు ఏం చేస్తుంది? మన గుండెను మన పొట్ట భాగం అంతటి కూడా కాపాడుతూ ఉంటుంది, భద్రపరుస్తూ ఉంటుంది ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ప్రియులారా దాన్ని ఏమంటున్నాడు పౌలు ప్రియులారా? అది నీతి చేత పొదిగించబడాలి. హల్లెలూయా. ఎవరి నీతి ప్రియులారా? మన నీతి అందుకు పనికిరాదు ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దయచేసి 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు ప్రియులారా, ఈస్టర్ రోజున మన మాటను జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. దయచేసి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము అంటాడు ప్రియులారా. చాలు దేవుని సన్నిధిలో ప్రియులారా నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అంటాడు. దేవునికి స్తోత్రాలు. మన నీతి ఎందుకు పనికిరాదు ప్రియులారా? మరొక చోట దేవుని వాక్యం ఏమంటుందంటే మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంట? మురికి పేలకలు లాంటివి, మురికి గుడ్డలు లాంటివి ప్రియులారా. అందుకే ఈ యొక్క మైమరు దేని చేత పొదిగించబడాలంటే నీతి చేత. ఎవరి నీతి ప్రియులారా? దేవుని నీతి. దేవునికి స్తోత్రాలు. 2వ కొరింథీ 5:21లో పౌలు ఏమంటున్నాడు మనం చూద్దాం ప్రియులారా. 2వ కొరింథీ 5:21లో పౌలు ఏమంటున్నాడు మనం చూద్దాం ప్రియులారా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. దేవునికి స్తోత్రాలు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ప్రియులారా. చూసారా? దేవుని యొక్క నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. కాబట్టి గమనించింది ప్రియులారా ఈ యొక్క మైమరు దేని చేత పొదిగించబడాలంటే నీతి చేత. ఎవరి నీతి ప్రియులారా? దేవుని యొక్క నీతి ప్రియులారా. ఆ తర్వాత ఇంకా దేని చేత పొదిగించబడాలో పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తాను చెబుతూ ఉన్నాడు ప్రియులారా. 1 తెస్సలోనికీ 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూద్దాం ప్రియులారా. మనము పవిటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము చాలు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ప్రియులారా ఫెయిత్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ అంటాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో ప్రియులారా ఈ యొక్క మైమరు ఇంకా దేని చేత పొదిగించబడాలంటే విశ్వాసము చేత
ప్రియులారా కృపావరాలు 9 ఉంటున్నాయి. ఆ 9 కృపావరాల్లో విశ్వాసం అనేది ఒక వరం ప్రియులారా. అందుకే ఆత్మీయమైన జీవితంలో ఈ యొక్క వరం ప్రియులారా మనం కలిగి ఉండాలి. మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. దేవుని వాక్యం వినటం వలన, దేవుని వాక్యం చదవటం వలన ప్రియులారా మన విశ్వాసం అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది. అందుకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి ప్రియులారా. ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో ప్రియులారా మన యొక్క విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉంటుంది ప్రియులారా. అందుకే ఈ విశ్వాసం ఎవరి విశ్వాసం ప్రియులారా? దేవుని యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రాలు కలుగుగాక. ప్రభు సన్నిధిలో నువ్వు విశ్వాసము చేత నీ యొక్క మైమరువు దేవుని యొక్క విశ్వాసం చేత అది పొందించబడాలి. మూడవదిగా ఏంటనగా ప్రేమ ప్రియులారా. ప్రేమనగా మానవుని ప్రేమ ఎందుకు పనికిరాదు ప్రియులారా? మన ప్రేమ నిమిత్త మాత్రమైనది ప్రియులారా. అవునా? ఇచ్చి పుచ్చుకునే పైన ఆధారపడి ఉంటుంది. అవునా? మనం ఇతరులను ప్రేమిస్తాం ఎందుకంటే వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక మనం ప్రేమిస్తూ ఉంటున్నాం. సో హ్యూమన్ బీయింగ్ లవ్ ఇస్ ఎ కండిషన్ లవ్ ప్రియులారా, బట్ గాడ్స్ లవ్ ఇస్ ఎ అన్కండిషనల్ లవ్. దేవుని ప్రేమ బేషరతుగా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి అలాంటి ప్రేమ చేత మనం నింపబడాలి ప్రియులారా. ఈ యొక్క నీతి, ఈ యొక్క మైమరు నీతి చేత, విశ్వాసము చేత, దైవికమైన ప్రేమ చేత పొదిగించబడాలి ప్రియులారా. అందుకే ఆ దైవికమైన ప్రేమని గ్రీక్ భాషలో అగాపే అంటారు ప్రియులారా. గాడ్స్ డివైన్ లవ్. దేవునికి స్తోత్రాలు. మనమందరము కూడా వాటిని మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఇది మనల్ని భద్రపరుస్తూ ఉంటుంది. మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. కేవలం మైమరుతో ఉంటే సరిపోదు ప్రియులారా. దాన్ని మరి నీతి చేత, విశ్వాసము చేత, ప్రేమ చేత పొదిగించబడాలి. అందుకే ఆ ప్రేమ ఎలాంటిదో ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీ 13వ అధ్యాయము 4 నుంచి మనం చూద్దాం ప్రియులారా. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును. చూసారా? మానవుని యొక్క ప్రేమ దీర్ఘకాలం ఉండదు ప్రియులారా. ఒకసారి 2 సార్లు తర్వాత మనం కాపుగించుకుంటాం ప్రియులారా. కానీ దేవుని యొక్క ప్రేమ చేతను నింపబడ్డప్పుడు, అవునా? సో ఈ యొక్క ప్రేమ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో దయచేసి ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రేమను ఏం చేస్తాడు ప్రియులారా? మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆ యొక్క ఆత్మ ఏం చేస్తాడు? దైవికమైన ప్రేమను నీలో కుమ్మరిస్తుంది ప్రియులారా. అందుకే ఈ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. ప్రియులారా. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. చూసారా? ప్రేమ, దేవుని ప్రేమ అమర్యాదగా నడవదు ప్రియులారా. స్వప్రయోజనమును విచారించుకొనదు ప్రియులారా. ఇతరుల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. దైవికమైన ప్రేమ నీలో ఉన్నప్పుడు ప్రియులారా భార్య బిడ్డల గురించి, ఇతరుల గురించి మనం చేస్తూ ఉంటాం. కానీ చాలా మంది స్వార్థపరులుగా ఉంటారు ప్రియులారా. అవునా? కాబట్టి గమనించండి, దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. తర్వాత త్వరగా కోపపడదు ప్రియులారా. కోపము రావాల్సింది మంచిది ప్రియులారా. కోపపడుడు కానీ పాపము చేయకుడని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది ప్రియులారా. కాబట్టి త్వరగా కోపపడదు. కొంతమందికి త్వరగా కోపం, ఒక మాట చెప్తే వెంటనే ముక్కు మీద కోపం ఉంటుంది ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఇది కాదు ప్రియులారా. అందుకే ఈ యొక్క నీతి అనే ఈ యొక్క మైమరు దేని చేత పొదిగించబడాలా? దేవుని యొక్క ప్రేమ చేత ప్రియులారా. మానవుని యొక్క ప్రేమ అది డిఫాల్ అయిపోతూ ఉంటుంది. అది ఓడిపోయేది, పతనమైపోయేది ప్రియులారా. ఇంకా చదవండి. అది అపకారమును మనసులో ఉంచుకొనదు. దేవుని యొక్క ప్రేమ. మానవుని ప్రేమ అపకారాన్ని ఏం చేస్తుంది? ఎంత ప్రేమించిన అపకారాన్ని ఎత్తి చూపిస్తూనే ఉంటారు ప్రియులారా. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా, ఇది మానవుని యొక్క స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటంటే అపకారాన్ని మనసులో ఉంచుకోదు ప్రియులారా. తిరిగి మనం ప్రేమిస్తాం, వారితో మనం మాట్లాడతాం. ఎంత శత్రువైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా వారిని మనం ఏం చేయగలం ప్రియులారా?
అవగలించుకోగలం. దేవునికి స్తోత్రాలు. ఇంకేమంటున్నాడు మనం చూద్దాం పిల్లలు. దుర్నీతి విషయమై సంతోషపడక, దుర్నీతి విషయమై సంతోషపడక. సత్యమునందు దైవికమైన ప్రేమ దుర్నీతి విషయము సంతోషించదు ప్రియులారా. సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను. ఈ రోజు మానవునికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మానవుడు ఎంతగానో వెర్రవీగాడు ప్రియులారా. కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే నిరర్థకమైపోయింది ప్రియులారా. మానవునికి జ్ఞానము ప్రియులారా ఈరోజు ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ అయిపోయింది ప్రియులారా. ఈ లాక్డౌన్ వల్ల ఏం చేయాలో సతమతమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అఫ్కోర్స్ మానవుడు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సంఘమా సహోదరి సహోదర, దైవికమైన ప్రేమ చేత మనం నింపబడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచములు నడుములకు సాధ్యమని దట్టి కట్టుకోవాలా. రెండవదిగా మైమరు తొడుక్కోవాలి ప్రియులారా. ఈ మైమరు దేని చేత తొలగించబడాలంటే 3 విషయాలు మనం చూసాం. ఒకటి నీతి, దేవుని యొక్క నీతి ప్రియులారా. రెండవదిగా విశ్వాసం, దేవుని అందరూ విశ్వాసము చేత మనం ఉండాలి. మూడవదిగా ప్రేమ, దైవికమైన ప్రేమ చేత పొదిగించబడాలి. ఎప్పుడైతే దీని చేత పొదిగించబడుతుందో ప్రియులారా అప్పుడు మన హృదయాన్ని భద్రంగా మనం కాపాడుకోగలం. ఎందుకంటే సాతాను వేసే బాణాలు ప్రియులారా అవి వచ్చి తాకినప్పటికీ కూడా అవి జారిపోతాయి. ఎందుకంటే అది మన హృదయంలోనికి దూసుకొని వెళ్ళవు ప్రియులారా. ఈ యొక్క విశ్వాసము, నీతి, ప్రేమ చేత పొదిగించబడకపోతే ప్రియులారా ఇతరులు సాతాను మాట్లాడినప్పుడు లేకుంటే ఎవరైనా మన హృదయాన్ని బాధ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం ప్రియులారా? తిరిగి దాడి చేస్తూ ఉంటాం. అందుకే దేవుని వాక్యములు ఏముంది ప్రియులారా? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం జాగ్రత్తగా భద్రముగా కాపాడుకోమంటూ ఉన్నాడు ప్రియులారా. అయితే కాపాడుకుంటున్నాము కానీ ప్రియులారా దాని నీతి లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు ప్రియులారా. లేని కారణము చేత ప్రియులారా ఎవరైనా ఒక మాట అంటే మనం పడలేక భరించలేక తిరిగి ఎదురు దాడి చేస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఎంత భయంకరమైన విషయం ప్రియులారా. అందుకే ఆత్మీయమైన జీవితంలో చాలా మంది ప్రియులారా క్రైస్తవులు, దేవుని యొక్క బిడ్డలు ప్రియులారా ఈ పోరాటంలో ఓడిపోతూ ఉంటున్నారు. అందుకే మనం జాగ్రత్తగా మనం ఉండాలి. సాతానుడు ఎవరు, వాడు ఎలా కార్యం చేస్తూ ఉన్నాడో మనం గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని ఆజ్ఞకు లోబడడానికి మనము మరి ముందుకు సాగాలి ప్రియులారా. అప్పుడు దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ప్రభు సన్నిధిలో ప్రియులారా మనం అందరము కూడా విన్న మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నాం ప్రియులారా. ఆత్మీయమైన పోరాటంలో మనం ఉంటూ ఉన్నాం. ఒకవైపు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఉన్నాయి ప్రియులారా, మరొక వైపు ప్రియులారా ఆయన ఇచ్చే సర్వాంగ కవచం మనకు ఉంటుంది ప్రియులారా. ఈ సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలా, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలా, పోరాటంలో ముందుకు మనం సాగాల. దేవునికి మహిమ కలుగుగాక. సాతానుడు ఎన్ని బాణాలు వేసినప్పుడు కూడా అది మనకు వచ్చి తాకినప్పుడు కూడా అది మన గుండెలోనికి దూసుకొని వెళ్ళదు ప్రియులారా. ఎందుకంటే మనం బందోబస్తుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సాతానుడు బాణాలు వేసి వాడు చివరికి విసిగిపోయి వాడే సరెండర్ అయిపోతాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం అందరము కూడా జాగ్రత్తగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ప్రియులారా, అవన్నీ కూడా మనం గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే మనం తిరిగి సోమవారం ప్రియులారా ఇంకా కొన్ని విషయాలు అన్ని కూడా మనం ధ్యానిద్దాం ప్రియులారా. పౌలు ఒక్కొక్క విషయం ప్రియులారా తాను ఆత్మీయంగా తాను రాస్తూ ఉన్నాడు ప్రియులారా. దయచేసి 15వ వచనం కూడా ఒకసారి చదవండి ప్రియులారా. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సులను చూడు తొడుక్కోమంటున్నాడు. ఈ యొక్క సిద్ధ మనస్సు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అని చూడు తొడుక్కోమంటున్నాడు ప్రియులారా. యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు ప్రియులారా సర్వాంగ కవచములు, ఈ యొక్క షూస్ కూడా చాలా ప్రాముఖ్యమైనవి ప్రియులారా. షూస్ లేకపోతే అడవిలో మనలో పొదల్లో ప్రియులారా ఆ యొక్క అడవిలో మనం పరిగెత్తలేం ప్రియులారా. అందుకే మన కాళ్ళకు ఏది హాని కలగకుండా నిమిత్తమై షూ మనం వేసుకుంటాం ప్రియులారా. అందుకే పాదాలు ఎలా ఉండాలో దేవునికి స్తోత్రాలు. ఆ చెప్పులు ఏంటిదో ఆత్మీయంగా పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా. దాని విషయం మనం చూద్దాం ప్రియులారా. ఆ తర్వాత ఇంకేమంటాడు ప్రియులారా చదవని కింద
దాంతో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ విశ్వాసం అనే డాలు ఇవన్నీగాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు. దానితో మీరు గమనించండి ప్రియులారా, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. అవునా, దానితో మనం ఏం చేస్తున్నాము? దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా ఆపుటకు శక్తిమంతులగుదము. ఈ యొక్క డాల్లో ఏంటి ప్రియులారా? ఎన్ని రకాల డాళ్ళు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరి సోమవారం మనం చూద్దాం. రేపు పరిశుద్ధ దినము ప్రియులారా, ఆదివారం ప్రియులారా. ఎంత త్వరగా దినాలు గడిచిపోతూ ఉంటున్నాయి. మనమందరం లాక్డౌన్ లో ఉన్నప్పటికీ కూడా ప్రియులారా, ప్రభు చక్కని అవకాశం మనకి ఇచ్చాడు. దేవుని మాటలు వినడానికి ప్రియులారా, ప్రార్థనలో గడపడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని సన్నతించడానికి ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా, రేపు పరిశుద్ధ దినము ఆదివారం గనుక 11 గంటలకు దయచేసి మీ పనులు ముగించుకొని అందరూ కూడా ప్రియులారా ఈ యొక్క మీ హాల్లో మీరు కూడుకోనండి ప్రియులారా. మనం తిరిగి లైవ్ ప్రోగ్రామ్ లో ఈ యొక్క ఆత్మీయమైన ఆరాధనలు మనం కలుసుకోబోతుంటున్నాం. దేవుణ్ణి ఆరాధించబోతుంటున్నాం. చక్కని పాటలు మనం పాడబోతుంటున్నాం ప్రియులారా. ఒకరి ముఖాలు ఒకరు మనం చూసుకోకపోయినప్పటికీ కూడా ప్రియులారా, ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులారా. మనం అందరం లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని మేము చూడలేము, కానీ మమ్మల్ని నన్ను మీరు చూడగలుగుతూ ఉంటున్నారు. పాటలు పాడే గుంపును మీరు చూడగలుగుతూ ఉంటున్నారు ప్రియులారా. ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రాలు. ఆ యొక్క పరలోకం కొరకు మనం సిద్ధపడదాం ప్రియులారా. రేపటి పరిశుద్ధ దినము కొరకు మనం సిద్ధపడదాం. అందరూ కూడా మనం ఆత్మీయమైన పోరాటములు ఉంటున్నామనే సత్యాన్ని మనం మర్చిపోకుండా ప్రియులారా, దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ఏం చేద్దాం? ధరించుకుందాం. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచములో 2 భాగాలు మాత్రమే ఈరోజు మనం ధ్యానించాం ప్రియులారా. ఒకటి నడుమునకు సత్యమని దట్టి కట్టుకోమన్నాడు. రెండవదిగా మైమరు ప్రియులారా, ఈ యొక్క బ్రెస్ట్ ప్లేట్ అంటాడు ప్రియులారా. ఇది దేని చేత పొదిగించబడాలంటే దేవుని నీతి చేత, విశ్వాసము చేత, మూడవదిగా ప్రేమ చేత. దైవికమైన ప్రేమ. ఎప్పుడైతే వీటిని మనం కలిగి ఉంటామో ప్రతి పరిస్థితిని కూడా మనం చేయిస్తూ ముందుకు మనం వెళ్ళగలం ప్రియులారా. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని అందరూ కూడా బలపరచునుగా కరండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలాలు వంచండి. మీ గృహాల్లో కుటుంబ సమేతంగా మోకరించండి ప్రియులారా. ప్రభు సన్నిధిలో ప్రార్థన మనం చేద్దాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, అనుదిన ధ్యానాలు ప్రభువా, ప్రతి సాయంత్రం 7 నుంచి ప్రభువా మీ మాటలు ధ్యానించడానికి, మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ఈ మంచి ప్రశస్తమైన సమయం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరం ఆత్మీయమైన పోరాటములు ఉంటున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. అందుకే మీరు ఇచ్చే సర్వాంగ కవచములు మేము ధరించుకోవడానికి సహాయం చేయండి. ఆ సర్వాంగ కవచం ఉన్న భాగాలు ఏంటిదో ప్రభా, ఒక్కొక్కటి మనకు వర్ణిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. నడుమునకు సత్యమని దట్టి కట్టుకోమన్నారు ప్రభువా. మరి మైమరు తొడుక్కోమన్నారు. అది నీతి చేత, విశ్వాసము చేత ప్రభువా, మరి మీ ప్రేమ చేత అది పొదిగించబడాలి ప్రభువా. అది లేకపోతే మా ఆత్మీయమైన జీవితంలో మేము ఓడిపోతాం, పతనమైపోతాం గనుక మీ హృదయంలోని జీవధారలు బయలుదేరుడు గనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమన్నారు. కాబట్టి ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రియ బిడ్డలు విన్నటువంటి వారందరూ కూడా వారి హృదయాన్ని భద్రంగా కాపాడుకొని వారు జయవంతులుగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. యేసు నామమున మీ దీవెనలు వారి పైన రిలీజ్ చేయండి ప్రభా. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ప్రభా, ప్రతి విధమైన వైరస్ నుంచి వారిని కాపాడండి అయ్యా. ఇదిగో తండ్రి, కనబడినటువంటి శత్రువుతో మేము పోరాడుతూ ఉన్నాం ఆత్మీయంగా. అలాగే ఈ రోజున కనబడినటువంటి వైరస్ తో కూడా మేము పోరాడుతూ ఉంటున్నాం ప్రభా. మీ కృప, మీ కాపుదల, భద్రత ప్రతి బిడ్డ చుట్టూ ఉండని గాక. పిల్లల చుట్టూ, భార్య చుట్టూ, భర్త చుట్టూ ప్రభువా, వృద్ధుల చుట్టూ ప్రభా, యవనస్తుల చుట్టూ, పిల్లల చుట్టూ, అందరి చుట్టూ ఉండని గాక. మీరు కాపాడి భద్రపరచమని మా దేశాన్ని, మా ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం తీసుకురండి అయ్యా. ఇదిగో తండ్రి, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఎంతగానో వణికిస్తూ ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ యేసు నామమున పారద్రోలుతూ ఉంటున్నా. మీ యొక్క స్వస్థత ఉండని గాక, మీ కాపుదల, భద్రత ఉండని గాక. మా నాయకులు, ప్రతి దేశాన్ని పరిపాలించే నాయకులు అందరినీ దర్శించండి అయ్యా. వారికి మీ ప్రత్యక్షత ఇచ్చేయండి యేసు నామమున ప్రభువా. మీరే గొప్ప కార్యాలు మీరు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ఈ యొక్క వైరస్ ద్వారా ప్రభా గొప్ప ఉజ్జీవ ప్రభా ప్రపంచ దేశాల్లో కలుగురుగాక. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెనలతో మీరే నింపి నడిపించమని ఎంతవరకు మీరు తోడుగా ఉన్నారు మీకు స్తోత్రాలు. రేపటి పరిశుద్ధ దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచమయ్యా. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసము మనందరితో సదాకాలము తోడై ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.